అన్నిటికంటే ముఖ్యమైన గ్రహం అయినటువంటి శని భగవానుడు 2025 మార్చి 29వ తారీఖు నుండి 11వ ఇంట్లోకి వెళ్తాడండి. ప్రస్తుతం శని భగవానుడు 10వ ఇంట్లో ఉన్నాడు, అనగా కుంభరాశిలో ఉన్నాడండి. 2025 మార్చి 29వ తారీఖున మీకు చాలా అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు. కాబట్టి కెరీర్లో వృషభ రాశి వారికి చాలా మంచి అవకాశాలను కల్పిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి 2024 కంటే కూడా 2025 బాగుంటుంది అని చెప్పాలండి. దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడేది శనిగ్రహం వల్లేనండి. చాలా మంది లాభపడేది శనిగ్రహం వల్లే, ఇబ్బంది పడేది కూడా శనిగ్రహం వల్లేనండి. అలాంటి శని భగవానుడు 2.5 సంవత్సరాల పాటు మీ 11వ ఇంట్లో ఉంటాడు, అంటే మీనరాశిలో ఉంటాడండి. అది మీకు చాలా అనుకూలమైనటువంటి సమయం. 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 మార్చి 28వ తారీఖు వరకు మీకు ఒకలా ఉంటుందండి. ఆ తర్వాత సమయం ఇంకొకలాగా ఉంటుంది. మళ్ళీ 2025 మే 15వ తారీఖు తర్వాత బృహస్పతి 2వ ఇంట్లోకి వెళ్తాడండి. కాబట్టి ఇంకా మంచి ఫలితాలను అందుకుంటారు. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు. మెయిన్గా ఆర్థిక పరంగా లాభపడతారండి. కాబట్టి మీకు మే మాసం నుండి మార్చి మాసం తర్వాత బాగానే ఉంటుంది. మే మాసం తర్వాత ప్రగతిశీలంగా ఉంటుంది. చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. కెరీర్లో స్థిరత్వం ఉంటుంది. గతంలో ఉద్యోగం కోల్పోయిన వారికి కూడా మార్చి 29వ తారీఖు తర్వాత అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. మే మాసం తర్వాత నుండి ఇంకా అనుకూలతలు పెరుగుతాయండి. గత సంవత్సరంతో పోలిస్తే, అంటే 2024తో పోలిస్తే కెరీర్కి సంబంధించి సక్సెస్ రేట్ అనేది 100% ఉంటుంది అని చెప్పవచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారు. కానీ 2025 మార్చి 29వ తారీఖు వరకు మీకు సాధారణ కాలం అండి. అంత అనుకూలించదు. ఆ తర్వాత మాత్రమే అనుకూలిస్తుంది. ఎవరైతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేద్దామో అనుకుంటున్నారో మార్చి వరకు కొంచెం ఓపిక పట్టండి. మీకు వచ్చే కొత్త కొత్త అవకాశాలు మరింత సంతృప్తిని ఇస్తాయి. అలాగే వృషభ రాశి వారికి పుట్టుకతోనే స్వతహాగా వచ్చే నాయకత్వ సామర్థ్యాలు అనేవి వారి సహ ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు నిరూపించుకోగలుగుతారు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి 2025 మే 15వ తారీఖు నుండి, అంటే 2025 సంవత్సరం 2వ త్రైమాసికంలో బాగా సంపాదించగలుగుతారండి. మార్చి 29వ తారీఖు వరకు మాత్రం మీకు కాస్త ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆర్థికంగా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే సూచించట్లేదు. మీకు బాగుండేదల్లా 2025 మార్చి 29వ తారీఖు తర్వాత మాత్రమే. ఆర్థిక పరంగా మీ ఆర్థిక పరిస్థితులు అనేవి క్రమంగా పెరుగుతాయండి. మే 15వ తారీఖు నుండి బృహస్పతి యొక్క సంచారం అనేది మీ ఆర్థిక వృద్ధికి ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది. ఒకవేళ వృషభ రాశి వారు స్టాక్ మార్కెట్లలో కానీ, షేర్ మార్కెట్లలో కానీ, లేదా రియల్ ఎస్టేట్లో కానీ పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నట్లయితే మే మాసం తర్వాత చాలా బాగుంటుందండి. మంచి రాబడిని అందిస్తుంది. 2025 మార్చి నుండి 11వ ఇంట్లో శని భగవానుడు ఉండటం వల్ల సంపాదన సామర్థ్యం అనేది గణనీయంగా పెరుగుతుందండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం ఉండి చేస్తున్న వారికి వారి పై అధికారుల నుండి ప్రశంసలు రావటం కానీ, లేదా గతంలో లేనంత గుర్తింపు రావటం కానీ, ప్రమోషన్లు రావటం కానీ, వారిలో ఉన్న సామర్థ్యం అనేది పెరగటం కానీ, బద్ధకం అనేది తగ్గటం కానీ, జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవటం కానీ జరుగుతుందండి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే వృషభ రాశిలో జన్మించి ఎవరికైతే పెళ్లి కాలేదో మార్చి మాసం చివరి వరకు పెళ్లి సంబంధాలు వెతికే విషయంలో కాస్త జాప్యం ఉంటుందండి. అంటే కాస్త డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక కుదిరిపోతుంది అనుకున్న మ్యాచెస్ కూడా ఏదో ఒక కారణాల వల్ల వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. మీకు అనుకూల సమయం వల్ల మార్చి మాసం తర్వాత అండి. వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు పరిష్కరించుకోవటానికి మంచి సమయం ఏదంటే మే మాసం మధ్యకాలం నుండి. ప్రేమ విషయంలోనూ, వివాహ విషయంలోనూ, వివాహ సంబంధాల విషయంలో, వివాహ ప్రయత్నాలు చేసే విషయంలో మే మాసం నుండి చాలా బాగుంటుందండి. వైవాహిక జీవితం విషయంలో కూడా భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా మే మాసం తర్వాత సమయం అనేది మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మార్చ్ మాసం నుండి మే మాసం మధ్య కాలంలో మిశ్రమంగా ఉంటుందండి. జాన్యువరి నుండి మార్చ్ మాసం మధ్యలో పెద్దగా అనుకూలించదు, అంటే సంబంధాల విషయంలో. ఈ సంవత్సరం మొదట్లో 10వ ఇంట్లో రాహు ఉంటాడండి, 4వ ఇంట్లో కేతు ఉంటాడు. ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల యొక్క సంచార కదలిక అనేది వివాహ జీవితంలో అడ్డంకులను కలిగిస్తుంది. కాబట్టి చేతి దాకా వచ్చిన సంబంధాలు కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సంబంధాలు చెడిపోతున్నాయని, పెళ్లి ఆలస్యం అవుతుందని బాధపడవలసిన అవసరమే లేదండి. ముందు ముందు మంచి కాలం ఉంది అని మీ ప్రయత్నాలు అనేవి కొనసాగించండి. ప్రేమకారకుడైనటువంటి శుక్రుడు 2025 జూన్ 29వ తారీఖు నుండి జూలై 26వ తారీఖు మధ్య కాలంలో మీకు చాలా అనుకూలంగా ఉంటాడండి. మళ్ళీ 2025 సంవత్సరం నవంబర్ 2వ తారీఖు నుండి నవంబర్ 26వ తారీఖు మధ్య కాలంలో కూడా మీకు అనుకూలంగా ఉంటాడు. కాబట్టి వృషభ రాశి వారు ఈ సమయంలో ప్రేమ విషయంలో చాలా ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. వివాహానికి సంబంధించి అదృష్టం దక్కుతుంది. వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. గతం నుండి పెళ్లి కాక వయసు ఎక్కువై బాధపడుతున్నారో వారికి కూడా ఇదే సమయంలో పెళ్లిళ్ళయ్యే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని మనస్పర్ధలు ఉన్నా సరే ఈ సమయంలో మీరు చిన్న ప్రయత్నం చేసినా మళ్ళీ తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక రకంగా చెప్పాలి అంటే పెళ్లి ప్రయత్నాలు అనేవి మే మాసం తర్వాత మీకు బాగా ఫలిస్తాయండి. ఒక రకంగా పెళ్లి చేసుకోవడానికి కూడా ఇదే బెస్ట్ టైం అని చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుందంటే ఈ సంవత్సరం స్టార్టింగ్లో మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలండి. 2025లోని మొదటి 3 నెలల సమయం మాత్రం ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించక తప్పదు. ఎవరి ఆరోగ్యాన్ని వారు కాపాడుకోవాల్సిందేనండి. ఎందుకంటే గ్రహాల యొక్క ప్రభావం అనేది రోగనిరోధక శక్తిని కూడా తగ్గిస్తుంది అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ సమయంలో గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి చూసినట్లయితే రోగనిరోధక శక్తి అనేది మీకు సహకరించదు. అంటే వెంటనే త్వరగా జలుబు చేయటం, మళ్ళీ అది తగ్గంగానే వెంటనే జ్వరం రావటం కానీ, ఒళ్ళు నొప్పులు రావటం కానీ, దగ్గు రావటం కానీ, ఇలాంటి ఫ్లూకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి బారిన పడే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారు ఆడవారైనా మగవారైనా ఏ వయసు వారైనా సరేనండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే సాధారణంగా ఈ వృషభ రాశి వారికి నాకేం కాదు అన్న ధీమా ఎక్కువ, మగవారికి ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరి ఆరోగ్యాన్ని వారు జాగ్రత్తగా కాపాడుకోవాలి. 2025 ఏప్రిల్ మాసం తర్వాత, కరెక్ట్గా చెప్పాలి అంటే 2025 మే మాసం తర్వాత నుండి గురువు యొక్క సంచార కదలిక అనేది వృషభ రాశి వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పవచ్చు. ఏప్రిల్ మాసం అనేది ఎబో యావరేజ్గా ఉంటుందండి. జాగ్రత్తలు తీసుకోవాల్సింది నవంబర్ తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండి. ఈ 3 మాసాలలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అలాగే ఆగస్టు మాసం కూడా 2వ ఇంట్లో బృహస్పతి యొక్క సంచారం ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి స్థాయి అనేది పెరుగుతుందండి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి 2025 అనేది మంచి కాలంగా చెప్పవచ్చు, మీరు సరిగ్గా సద్వినియోగపరుచుకున్నట్లయితే. అయితే చాలా మంది అనుకుంటారండి, జాతకాన్ని చూసుకుని జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నేను తిని కూర్చుంటే చాలు నాకు సంపద వచ్చి పడుతుంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మీ వంతు ప్రయత్నం, మనిషిగా మీ వంతు మీ ప్రయత్నం చేయాల్సిందే.
గ్రహాలు అనుకూలంగా ఉన్నట్లయితే, గోచారం అనుకూలంగా ఉన్నట్లయితే మీరు చేసే ప్రయత్నాలకు, మీరు పడే కష్టానికి తగిన ప్రతిఫలం అనేది అందుతుంది. అంతే తప్ప జాతకం ఎంత బాగున్నా ఖాళీగా కూర్చుంటే డబ్బులు వచ్చి పడవండి. ప్రేక్షకులు దీన్ని అర్థం చేసుకోవాలి.